నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి అవసరం. దుబాయ్‌లో చదవాలి లేదా వేరే కంట్రీలో చదవాలి. కానీ చాలామంది ఈ మధ్య కొన్ని డిస్కషన్స్‌లో విన్నాను. నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. వేరే కంట్రీ వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నా కానీ ఎలా వెళ్ళగలను అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దుబాయ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇలాంటి ఒక వరం కురిపిస్తున్నారు మీరు? బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నిజంగా సాధ్యమా ఇది? సో ఇది వాస్తవంగా ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసింది మీకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఏంటంటే నాకు చాలామంది పాపం ఏదో కారణాల చేత కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోవడము, లేకపోతే డిగ్రీ అవ్వకపోవడము, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు డిస్కంటిన్యూ చేసి తర్వాత జాబ్స్ చేయడము. ఆ తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు, అరే నా బ్యాచిలర్స్ ఉండుంటే ఇంకా మంచి జాబ్ ఉండేది, మంచి ప్రొఫెషనల్ గ్రోత్ ఉండేది, ఆర్ తర్వాత పెళ్లి చేయాలన్న పేరెంట్స్ కూడా వీళ్ళకి డిగ్రీ ఉంటే బాగుండు అనుకునేవారు. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళకి. అంటే విద్య అనేది ఈ రోజున నిజంగా అవసరం, ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది. అయితే ఈ రోజున ఇంత బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈరోజు ఇండియాలో ఫ్రెష్గా వాళ్ళు చదివి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళు చదవచ్చు, అంటే ఓపెన్ డిగ్రీస్ ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాల్యూ ఒకటి, రెండో థింగ్ ఇంటర్నేషనలైజేషన్, అంటే అడాప్టబిలిటీ కూడా రావాలి. అంటే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇండియాలో ఉంటే ఓన్లీ ఇక్కడ కూపస్తు మండుకల్లా ఇక్కడే ఉండిపోతాం. అలా కాకుండా మనం వేరే కంట్రీకి ఎప్పుడైతే వెళ్తామో వీ ఆల్సో లెర్న్ న్యూ ట్రెండ్స్, న్యూ టెక్నాలజీస్, తర్వాత కొత్త దేశంలో అడాప్టబిలిటీ వస్తుంది. అండ్ కొత్త 10 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మనం మింగిల్ అవుతాము. సో దానికి బెస్ట్ ఆప్షన్ దుబాయ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే దుబాయ్ అనేటప్పటికి ఏంటంటే ఇట్స్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. సో మనకు స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో దుబాయ్లో వెళ్ళినప్పుడు లిటరల్గా ఏంటంటే మా స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు వెళ్ళి అక్కడ సంపాదించుకుంటూ చదువుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఏం లేదు. తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వర్క్ చేసి ఉండొచ్చు, లేకపోతే గ్యాప్ ఎందుకైనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొత్త వాళ్ళైనా సరే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు, అంటే బయట వర్క్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది పాత్వేగా తీసుకుందాం దీన్ని. వీ హ్యావ్ ఎ కాలేజ్ కాల్డ్ జీబీఎస్ దుబాయ్, విచ్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ గ్రూప్ అనమాట, గెడు గ్రూప్ అని. ఈ గెడు గ్రూప్ యాక్చువల్గా దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ షిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జర్మనీ, ఆర్ ఐసిఎన్ ఫ్రాన్స్. ఐసిఎన్ అనేది వరల్డ్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీ విచ్ ఈస్ అగైన్ ఓన్డ్ బై ద సేమ్ గ్రూప్. ఆ తర్వాత యూకేలో కొన్ని యూనివర్సిటీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా యూనివర్సిటీస్, అండ్ అగైన్ జీబీఎస్ మాల్టా అండ్ జీబీఎస్ దుబాయ్. సో ఇవన్నీ కూడా ఒకళ్ళే ఓనర్, అంటే ఒకటే ఆర్గనైజేషన్ సంబంధించిన యూనివర్సిటీస్. సో వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ కారణం చేతైనా ఇండియాలో ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత. సో మనం వీసా అప్లై చేస్తే చాలా దేశాలు బాబు నువ్వు ఆగు అని చెప్తారు. అంటే వీసాల రిఫ్యూజల్ అనేది కామన్గా జరుగుతుంది చూస్తున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ రోజున వాళ్ళు ఏదో ఒక నేమ్లెస్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళడానికి ఏదో విధంగా పాపం, అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి ఇంకో 3-4 ఏళ్ళు చదివి ఓపిక లేదు, అందరూ వీళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు. సో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వీళ్ళు పాపం అనుకోకుండా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ అది దొరికి నానా కష్టాలు పడుతున్నారు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ జీబీఎస్ దుబాయ్ ద్వారా వెళ్ళి అక్కడ 2 ఏళ్ళు చక్కగా చదువుతూ వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫీజుకి వాళ్ళు సరిపడా వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇది బికాస్ ది సేమ్ యూనివర్సిటీ దే హ్యావ్ ఇన్ అదర్ బ్రాంచెస్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ లెవెల్ 4, లెవెల్ 5 అంటాం. అంటే లెవెల్ 4 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ యర్ బ్యాచిలర్స్, లెవెల్ 5 ఈజ్ సెకండ్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్. ఇవి రెండు దుబాయ్లో చదివి లెవెల్ 6 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్ ఐదర్ ఇన్ జర్మనీ ఆర్ ఇన్ ఫ్రాన్స్ ఆర్ ఇన్ యూకే, విచ్ జీబీఎస్ దుబాయ్ ఫ్రమ్ దుబాయ్ దే గోయింగ్ టు హెల్ప్ దెమ్ గెటింగ్ ద అడ్మిషన్. ఓహో, ఓకే. అది ఈ రోజున మేము విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఈరోజు ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 సెప్టెంబర్ కానీ మేకి కానీ మేము ఒక అడ్మిషన్ ఇచ్చినప్పుడు 27 సెప్టెంబర్ ఆర్ మేకి మేము జర్మనీ ఆర్ యూకే అడ్మిషన్ లెటర్ కూడా ఇప్పుడే ఇస్తున్నాం. సో ఇక్కడ స్ట్రైట్ అవే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ 2 years దే ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ దుబాయ్, థర్డ్ ఇయర్ దే గోయింగ్ టు యూకే ఆర్ జర్మనీ ఆర్ ఫ్రాన్స్ విచ్ ఈస్ యువర్ టార్గెట్. అయితే ఇక్కడ నుంచి నేరుగా అది రాదు కాబట్టి యూర్ గోయింగ్ దిస్ రూట్. లేదు కొంతమందికి యాక్చువల్లీ ఈ దేశాల్లో చదవాలని ఉంటుంది కానీ ఆయా దేశాల్లో ఆ విద్యకి సంబంధించిన ఫీజు మనకి 10 నుంచి 12 లక్షల పైచిలకు ఉంటుంది సంవత్సరానికి. వెరస్ దుబాయ్లో వచ్చేటప్పుడు కేవలం 6 లక్షల రూపాయల్లో సంవత్సరానికి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో దీని ద్వారా ఏంటి 2 years వీళ్ళు దుబాయ్లో ఉన్నారు అండ్ ఇక్కడ వీళ్ళు
పార్ట్ టైం జాబ్స్ ద్వారా దాదాపు ఈ 2 ఇయర్స్లో వర్స్ట్ కేసులో ఒక 6 to 7 lakhs వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీళ్ళకి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కోర్స్ అయిపోయాక వాళ్ళకి షిఫ్టింగ్ కూడా యూనివర్సిటీ వాళ్ళే చేసి పెడతారు. అది ఇక్కడ నుంచి మనం కన్ఫర్మేషన్ చేయొచ్చు. కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుందంటే స్టూడెంట్కి ఒక అష్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి అప్లై చేస్తే రాని వీసా అక్కడ నుంచి ఎలా వస్తుంది అంటే లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయాక మీకు గ్యాప్ ఉంది, కానీ మీరు అక్కడ వెళ్ళి దుబాయ్లో చేసింది ఏంటి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివారు. సో డిగ్రీ థర్డ్ ఇయర్కి గ్యాప్ ఎంత ఉంది, ఏమీ లేదు, యువర్ ఫ్రెషర్. కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ యూనివర్సిటీలో నువ్వు చదివావు కాబట్టి నీకు పాత్వే డిగ్రీ ప్రోగ్రామ్ ఇది, కాబట్టి అక్కడ వీసా రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై వీఆర్ ప్రమోటింగ్ వయా రూట్ వయా పాత్వే. బికాస్ ఇక్కడ దుబాయ్ వీసా ఏంటంటే వీసా అనేది స్టూడెంట్ అప్లై చేయరు. దుబాయ్ వీసా వచ్చేటప్పటికి కాలేజ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దుబాయ్ వీసా మీకు వచ్చింది అంటే అది మనం చూసి ఇచ్చింది కాదు, అది యూనివర్సిటీని చూసి ఇచ్చింది. సో యూనివర్సిటీ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ దుబాయ్. కాబట్టి వీసా అనేది ఈజీగా వస్తుంది. సో మీరు ఇది తక్కువ ఖర్చుతోనే ఇలా డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి, గ్యాప్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. మీరు చెప్తే అర్థమవుతుంది కూడా. కానీ ఫీ అనేది ఎట్ ఏ టైం మనం వెళ్ళిన దుబాయ్ యూనివర్సిటీలోనే పే చేస్తాం, అంతేనా? అబ్సల్యూట్లీ. ఓకే. సో అంటే మొత్తం 3 years ఒకేసారి కాదు, ఏ సంవత్సరం ఫీజు ఆ సంవత్సరం కట్టుకుంటాం. ఓహో, ఓకే. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్లో కూడా 6 లక్షల పైచలకు ఫీజు ఉంటే అది కూడా వాళ్ళు 2 installmentsలో కట్టుకోవచ్చు. ఫస్ట్ వీసా కంటే ముందు 3 లక్షలు, వీసా వచ్చే 6 నెలల తర్వాత ఇంకో 3 లక్షలు. ఆ సెకండ్ ఇయర్ కూడా అలాగే వాళ్ళు కట్టుకుంటారు. ఆ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏ దేశంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆయా దేశ పరిస్థితులు బట్టి, ఆ యూనివర్సిటీస్ బట్టి ఆ కాస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి వెళ్తే ఒక 12 లక్షలు, ఫ్రాన్స్కి వెళ్తే ఒక 8 లక్షలు. సో అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సంవత్సరం మీరు ఆ ఫీజు కట్టేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే దో యూ ఆర్ స్టడీయింగ్ ఫర్ 2 years ఇన్ దుబాయ్ అండ్ థర్డ్ ఇయర్ ఇన్ యూకే, యూ గెట్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆఫ్ యూకే. బికాస్ మీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎవరు ఇచ్చారు, యూకే వాళ్ళు ఇచ్చారు. ఎక్కడ, యూకేలో ఇచ్చారు. Since you are a graduate of UK, you have 2 years post study work of that country. ఓహో, ఓకే. సో ఆ దేశంలో ఉంటే మనం ఉద్యోగం ఇక్కడ ఒక డౌట్ వెతుకుంటాం. అండి. యూకేకి డైరెక్ట్ గా వెళ్ళిన స్టూడెంట్ కి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. అంటే 2 years వీళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తారు, మీరు జాబ్ చూసుకోండి అని. ఎగ్జాక్ట్లీ. అంతేనా? సో అక్కడ యూకేలో నేరుగా 3 ఏళ్ళు ఫీజు కట్టి చదివినా ఒకటే, ఇలా వెళ్ళినా ఒకటే. బికాస్ అక్కడ వచ్చే మన 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఏదైతుందో అది ఇంపార్టెంట్. జర్మనీలో కూడా అంతే. జర్మనీలో కూడా యాక్చువల్గా ఏంటంటే 3 years బ్యాచిలర్స్ చేశాక 18 months పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. ఇక్కడ ఇలా వెళ్ళినా అలాగే. ఒకవేళ ఫ్రాన్స్లో చేసినట్లయితే ఫ్రాన్స్లో 5 years పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు, ఐసిఎన్ ఫ్రాన్స్ అని. సో ఆ ఫ్రాన్స్లో కూడా మీరు ఇక్కడ 2 years చదివి 1 year అక్కడ వెళ్ళడం వల్ల మీకు అక్కడ 5 years పోస్ట్ స్టడీ వర్క్ వస్తుంది. అంటే ఫ్రాన్స్కి షిఫ్ట్ అయితే వీళ్ళకి 5 ఏళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ అంటే చక్కగా 5 ఏళ్ళలో రాజులు రాణులు అయిపోతారు, ఏదైనా జరగచ్చు, సో గుర్రమే ఎగరవచ్చు అని. వీళ్ళకి ఇప్పుడున్న ఏదైతే ఈ నెగటివిటీ ఉందో ఇదంతా వెళ్ళిపోయి వాళ్ళకు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. ఒక 2 దేశాలు వాళ్ళు అడాప్టబిలిటీ పెంచుకుంటారు. బికాస్ వెన్ దే ఆర్ ఇన్ దుబాయ్ అనేటప్పటికి ఏంటంటే ఈ రోజున మొత్తము ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దుబాయ్లో 100 మంది ఉంటే 4 మట్టుకే ఎమిరాతీస్. 96% పాపులేషన్ ఇన్ దుబాయ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, ఎన్ని దేశాల నుంచి కూడా. బికాస్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అండ్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అసలు 0% క్రైమ్ రేట్ ఉన్న కంట్రీస్లో ఫస్ట్ వచ్చేది దుబాయ్. కాబట్టి ఆబ్వియస్లీ ఇంత మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటారు అండ్ దే డూ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ వాళ్ళకి ప్రోగ్రెషన్ కూడా గ్యారంటీగా అవుతుంది. ఓకే. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి జీబీఎస్ దుబాయ్ అనే యూనివర్సిటీలో కనుక మనం జాయిన్ అయితే అందులో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ బెస్ట్ ఇండియన్స్? దీంట్లో మేజర్గా ఏంటంటే ఈరోజు బజ్వర్డ్ వచ్చేసి ఏఐ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్ విత్ దెమ్. తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్, తర్వాత హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ మేజర్ సార్ట్ అవుట్ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ప్రోగ్రామ్స్, బట్ దీనికి నేను ఎక్కువగా నోటీస్ చేయడం జరిగింది, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం. రైట్. సో వీసా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది దుబాయ్కి వెళ్ళేటప్పుడు? వీసా ప్రాసెస్ స్టూడెంట్కి మాకు సంబంధమే లేదు. ఓకే. వీసా ఇస్ ఇన్ఎవిటబుల్, యూ విల్ గెట్ అ వీసా. దుబాయ్ వీసా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వీసా అనేది యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేస్తారు. మనం ఏంటంటే జస్ట్ అప్లై చేస్తాము, అడ్మిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత స్టూడెంట్ ఫస్ట్ నామినల్గా ఇంతకుముందు చెప్పా 50% ఫీజు పే చేస్తారు. ఓ 3 లక్షలు కట్టిన తర్వాత నేరుగా అప్లికేషన్ డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీకి ఇస్తాం. దెన్ ఇట్ ఈస్ యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ, యూనివర్సిటీ హెడేక్ టు ప్రాసెస్ యువర్ వీసా. అండ్ విత్ ఇన్ లైక్ సోఫార్ ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్ప్రెస్ వీసా అని వచ్చినాయి, ఓన్లీ 3 daysలో వీసా వస్తుంది. ఓహో. ఎక్స్ప్రెస్ వీసా కెన్ బీ డన్ ఇన్ 3 days, బట్ ఇట్ విల్ కాస్ట్ లైక్ అబౌట్ 8,000 rupees ఎక్స్ట్రా అవుతుంది. 3 daysలో వీసా ఇస్తారు. అదర్వైజ్ నార్మల్ వీసా వచ్చేటప్పుడు 15 to 20 days పడుతుంది. So which is actually that completely responsibility of the university. So you sit, have your coffee,
హ్యావ్ యూ బ్రేక్ఫాస్ట్, దే గెట్ యువర్ వీసా. చాలా క్లియర్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ దుబాయ్ బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్స్ విదేశ్ కన్సల్ట్స్ వారు లిఫ్ట్ చేస్తారు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడతారు, క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.